And welcome to Ravi Worlds. In already first day is over Big Boss season 8 లో. సో నేను ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 8 లో ఓవరాల్ ఏం జరిగిందంటే మీతో షేర్ చేయడానికి వచ్చాను. నేను అసలు కెప్టెన్ బిగ్ బాస్ సీజన్ లో కెప్టెన్ లేరు. కెప్టెన్ బదులు 3 చీఫ్స్ అంటే 3 చీఫ్స్ కి సెలెక్ట్ చేశారు బిగ్ బాస్ ను. వాళ్ళ కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసి వీళ్ళ పోటీదారుల నుంచి ఎవరు గెలుస్తారో వాళ్ళ చీఫ్స్ ని ఎన్నుకునే అవకాశం ఇచ్చారు. సో అందరు గేమ్ పెట్టారు. మూడు గేమ్ సూపర్ ఆర్డర్. అసలు ఫస్ట్ గేమ్ లో చాలా టైట్ పోటీ ఇచ్చారు. నిఖిల్, తర్వాత నిహారిక, తర్వాత సూపర్ ఆర్డర్. ఇది నిఖిల్ సూపర్ ఫస్ట్ గేమ్ గెలుస్తారు. సెకండ్ గేమ్ లో తన పేరు నిహారిక, తనకు గెలిచింది. థర్డ్ గేమ్ లోకి ఎవరు సెలెక్ట్ చేసుకుని ఇద్దరు సెలెక్ట్ చేసిన చీఫ్ లో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలని ఇస్తారు. సో ఇద్దరు కలిసి యాస్మిని ఈజీగా సెలెక్ట్ చేసుకున్నారు. ముగ్గురు కెప్టెన్సీ అయ్యారు. బట్ ఓవరాల్ గా బాగా ఆడే గేమ్ అందరూ బాగా సపోర్టివ్ యాక్టివ్ అయ్యారు. బట్ ఈయన జరిగిన ఫస్ట్ డేలో ఏమిటంటే మణికంఠ తను కొత్త మెచ్యూర్డ్ మైండ్ అయితే ఉంది, కానీ ఆల్మోస్ట్ అందరి మైండ్ అతను బాగా టార్గెట్ అయిపోయాడు. అంటే అతను కూడా అంత గేమ్ ఆడక బదులు మాటలు ఎక్కువైపోయాయి. గేమ్ ఆడితేనే కదా బాగా ఎంకరేజ్ చేస్తారు ఆడియన్స్. మాటలు చెప్పుకుని కూర్చుంటే ఏమవుతుంది, ఏం కాదుగా. సో మనకంటే బాగా అందరికీ ఐడెంటిఫై అయ్యాడు. తను గేమ్స్ ఆడరు సరిగా మొత్తం మాటలు చెప్తారని ఉద్దేశంతో అందరు పాయింట్ ఆఫ్ వ్యూలో అయిపోయారు మనకంట. సో నేను ఆల్రెడీ ఫస్ట్ డే అవ్వరు కదా, సో అంతగా ఏం లేదు. ఫస్ట్ డే మాత్రం ఓవరాల్ గా చీఫ్ ని ఎన్నికే విధానాన్ని గేమ్స్ పెట్టారు, గెలిచారు. 3 చీఫ్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. నెక్స్ట్ సెకండ్ డే ఏం జరుగుతుందో చూద్దాం. బట్ అందరు మోస్ట్ హోస్ట్ లో 14 మందిలో 13 మంది ఆల్మోస్ట్ మనకంటి మీదనే ఫోకస్ పెట్టారు. అంటే అతను సరిగా మాటలు చెప్తున్నారు తప్ప మెచ్యూర్డ్ మైండ్ ఉంది, కానీ గేమ్స్ సరిగా ఆడట్లే. అందరికి దగ్గర అన్నారు. బట్ అందరు పాయింట్ ఆఫ్ ఐడెంటిఫై లో మనకంటే ఈజీ పడిపోయాడు తన సంథింగ్. బట్ తప్పనిసరి వేయకూడదు ఎవరిని కూడా. మాటలు చెప్తున్నాడు పనులేని కాదు కదా, వాళ్ళు కూడా ఆడతారు, గేమ్స్ బాగా ఆడతారు. బట్ మోస్ట్ లో అందరికి ఫస్ట్ ఇయర్ వీళ్ళందరూ కలిసి ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం వల్ల ఆ వ్యక్తికి ఐడెంటిఫై పెరుగుతుంది. సో మనకంటే వాల్యూ పెరుగుతుందేమో చెప్పలేము కానీ, బట్ మొత్తం అందరూ హౌస్ మేట్ లో అతని వీక్నెస్ అని అనుకుంటున్నారు. బట్ అందరూ అటు అనుకోకూడదు, ఎందుకంటే ఎవరు టాలెంట్ ఏముండో చెప్పలేము. సో ఓవరాల్ గా 3 చీఫ్స్ సెలెక్ట్ అయిపోయారు. కొంచెం రేషన్ వచ్చింది. ఆ రేషన్ ని అందరూ సేవ్ చేసుకుని అందరూ ఫస్ట్ డే కాబట్టి రేషన్ చేస్తారు. నెక్స్ట్ తర్వాత రోజున మంచి గేమ్స్ ఆడు గెలిస్తేనే మీకు రేషన్ వస్తుంది. రేషన్ బిగ్ బాస్ చెప్పారు ఆల్రెడీ. సో జస్ట్ ఐడెంటిఫై కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. జస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.